ఎందుకని ఏం ఫంక్షన్? అది వేరే వాళ్ళదిలే. అసలు నాకు చెప్పలేవాడు కనీసం. ఎవరు నేనా? కాదు తాతయ్య పందిలా కట్టేసిండు. ఇందాకే ఫోన్ చేసిన అయితే పందిలాగా నేను ఫంక్షన్కి వచ్చా 2 సార్లు అన్నాడు. అసలు కనీసం ఏం ఫంక్షన్ అన్నా చెప్పలే. కాదు వచ్చాక చూడు మామూలుగా ఉండదు. ఇగో అమ్మమ్మ తాతకి అయితే ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి ఈసారి. కాదు అమ్మమ్మ, ఇగో నీకేమో చిన్ని అక్క షటిల్ వేస్తుంది, అమ్మమ్మ తాతకేమో నేను షటిల్ వేస్తా. ఇట్లా పట్టుకుంటాడు. నేను షటిల్ కొనుక్కున్నా తెలుసా? నిన్నే. మరి నాకు ఆరా మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఇరిగిపోయినాయి అమ్మ. కొత్త బ్యాటలు తెస్తాంలే. అల్లు సంబరాలు వేసుకొచ్చా అప్పుడు వేస్తా. ఆ షటిల్ చూడు మామూలు ఉండవు. ఆ సూర్య అయితే చూడు నేను వచ్చాకేమో. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने హలో ఇందాకెందుకే కట్టేసినా? అది చిన్న ఫోను బాగా అట్లా చేస్తాది. అందుకని ఇప్పుడు నా ఫోన్ ఇస్తే చేసేయగా. అవంతా తెగి హోలీ అప్పుడు కోడిగుడ్డు కొడతా వచ్చే. హోలీ ఎప్పుడా మరి తెస్తారా? ఉండదు నువ్వు. అది ఎన్ని తెస్తాడు తెలుసా? 1000 తెచ్చి ఇవాళ టీవీ చూస్తూ ఉంటాడు. అయితే ఎన్నక్కడి నుంచి వచ్చి 2, 3, 4, 5, 6, 4, 7, 9, 10, 11, 10 అట్లా కొడతా. ఆయన చుట్టూ ఫోన్ కూడా పోయి సాగదు. మందంగానే ఎంత ఎత్తు ఉంది తల. అప్పుడేమో ఆయనకేమో కంపు వాసన ముట్టిద్ది. అప్పుడేమో మందు తాగుతూ ఉంటాడు. అవును, రోజు గుడ్లు కొడుతూనే ఉంటా. అప్పుడు మందు తాగుతూ ఉంటాడు. నైట్ కూడా గుడ్లు కొడుతూనే ఉంటా. మా కొట్టు గుడ్లు పండుకున్నా కానీ నోట్లోకి ముక్కుల్లోకి చెవుల్లో పోయేటట్టు కొట్టు. నోట్లో ఒకటి ఆయన మింగుతాడు. అయితే వాంతింగ్ ఒకటి, ఇంకోటి ముక్కులో ఒకటి. అంటున్నగా మా అబ్బాయిని కోడిగుడ్లు కొట్టి జాతర అంట రమ్మని అల్లూరు. నా పిల్లగాడిని సంత రమ్మని అల్లూరు. ఒకసారి చూసుకున్నాం. ఒకసారి అంట మాట్లాడారు అబ్బాయి. ఏందమ్మా మా అబ్బాయి ఎందుకు అంటున్నావు? చస్తారా? అదే మరి మీ అబ్బాయి లేకపోతే ఎలక పిల్లనా? లేకపోతే ఎలక పిల్లనా మీ అబ్బాయి? వాళ్ళ అబ్బాయి అంట నువ్వంతా అంటనువని కోపం వస్తుందంట. సంప ఈసారి అల్లు రమ్మని నిర్వాణ్ణి కూడా గుడ్లు కొడతా. కూడా గుడ్లు కొడతా. దేనికి కూడా గుడ్లు వేస్తావా? పేపర్ అనంటే పేపర్ తింటంట. జేజ్కి పసుపు వేయాలమ్మా. రంగోలి అంటే గుడ్లు వేయకూడదు. పసుపు వేయాలి. పసుపు కలర్. ఏంటమ్మమ్మా చేసినానా? ఏం లేదు. ఒకసారి జేతాతకి జయతాత లేడు, బయటే ఉన్నాడు. అయితే ఆయన కూడా గుడ్లు కొడతా. జయతాత కూడా గుడ్లు కొడతా. 2-3 అసలు వేసిన వచ్చి ఓకే డాడీ అని తీసుకొని వస్తా. అమ్మమ్మ నీకు కూడా గుడ్లు కొడతా. మా పొద్దులే ఎందుకని? మాకు ఆట చెప్పలే. మీ తాత ఎవరు? ఎలక పిల్లనా మీ తాత? అయితే రామని చూస్తా. సరే, మా ఫ్రిడ్జ్ లో నిండా ఉంటాయి గుడ్లు.
అప్పుడే వేసుకుంటూ పోతాడు వాళ్ళు ఊరికి. ఏంటి తేజ అంటుందిగా ఈడు పెద్ద ముద్రైతుడు అనుకుంటా పిల్లైన ఇవనిపిస్తుంది అంటుందిగా జేజీ. అమ్మ ఒకసారి చూసుకున్నా పేరు చూసుకుంటుందట మాట్లాడిద్దట నిర్వా. ఇదిగో ఆరేసుకొని రాయ చూస్తున్నా. దా కట్ట తీసుకొని వచ్చాక అప్పుడేమో ఆ గోడ మీద కడతావు. కర్ర తీసుకొని రా చూద్దాం. చూసుకుంటా చదువుతున్నావా మాట్లాడా. మార్కులు ఎన్ని వచ్చినాయి చెప్పు జేజ్కి. హలో నాకేం మార్కులు వచ్చినాయి తెలుసా? 100 మార్క్స్. 100 అని చెప్పు. 100కు 100 వచ్చినాయి అని చెప్పు. 100 వచ్చినా 103 వచ్చినాయిరా. 100కి 100 వచ్చినాయి. క్లాస్ లీడర్ ఎవరు మీ క్లాస్లో? నేనే పుష్ప వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? శిఖవాతి. పుష్ప వాళ్ళ ఇంటి పేరు సిండికేట్. మార్కులు 3 వచ్చినాయి నీకు. 3 రాలే అమ్మాయి. తిన్నవాగా ఇలా అన్నం తినవా? తిండే తొక్క తిన్నా. ఏం కూర? సాంబార్. మాకు ఇచ్చిన సాంబార్. గుడ్డు 2 వేసినవా? నీకేస్తా. నాకు వద్దులే మా ఇంట్లో వండి. ఒకటే కొట్టు. మా తాత కూడా తెచ్చింది. మీ తాత ఎవరమ్మా? మీ తాత కోతి పిల్ల. జేతాత చేస్తాదేనా? ఏమైనా చేస్తాత వంటలోడా? వచ్చినా మాట్లాడు బండిలో కొట్టారు. ఏ తాత వచ్చింది నీకు? అమ్మా ఒకసారి కోడిగుడ్లు కోసమే పిలిచిన. కోడిగుడ్లు కొనడానికి కొడతా. కోడిగుడ్లు అరే నేను ఎందుకు పంపించా? గుడ్లు అయిపోయినాయి మా కాడ. కొనాలి ఎట్టో ఉంటాం. లేవు ఉడికిపోయి చెత్త బుట్లు ఉన్నాయి. చర్చ్ అంటే ఏంటిరా? చర్చ్ అంటే ముస్లింలు వస్తాయా? చెత్తబొట్ట అంటే వాడికి చర్చ్ అని వినిపించింది. చర్చ్ వినిపించి మనం కాదుగా అంటున్నాడు. ఎప్పుడు వస్తారా? 4,000 అయ్యాక. 4,000 4,000 హాలిడేస్. 4 రోజులు అయ్యాక 4,000. సర్లే అంతేరా. అంతేనా? అంతే అంటే ఏంది? అంతేరా. ఏంటమ్మా? ఇంకేంటి? ఏం లేదు. ఒకవేళ చేస్తా వాళ్ళు మాట్లాడతా. మాట్లాడే నుంచి వచ్చింది. హలో చేస్తాత. ఇక నీకు గుడ్లు పెడతా. గుడ్లంట ఓలీగా గుడ్లు కోసడంట తీసుకొచ్చి గుడ్లు పెడతా. ఉడకబెట్టి మాకు పంపించండి. ఉడకబెట్టా? అబ్బా ఎట్ట పంపిస్తాం? పార్సల్ ఎట్టేస్తాం? ఇప్పుడు ఆన్లైన్ లో రాట్లా అట్టే 4 రోజులకు వస్తాయి. పేపర్ చదువుతున్నాడు ఆయన. పిచ్చి పేపరు. తేజ్ అంటుందిగా ఈడు పెద్ద ముద్దు పెళ్ళైనా అనిపించిందని తిడుతుంది. అరే ఎన్నిసార్లు ఉంటుంది మన పూర్వపంది. పెళ్ళైనా ఏమనిపించింది? తల్లి ఎంత మంచిదో. చెప్తుంది పిల్ల. నువ్వు కూడా వెరీ గుడ్ అంటుంది ఇప్పుడు మళ్ళా. అబ్బా ఇందాకేమో బూతులు తిట్టింది. ఇప్పుడేమో ఆడుకున్నా పుచ్చుకున్నా అంట.
అంటుంది. నిర్వాణ్ నిర్వాణ్ ఇంకా మాట్లాడంట అత్తయ్య.